హలో 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 అందరికీ నమస్కారం. మరి రాచబండ్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు బాబు? ఓహో, సూది కోసం సూదికెళితే పాత రంకులన్నీ బయటపడ్డాయట. ఆట ఉంది ఇప్పుడు విడుదల రజనీ పరిస్థితి. వైసీపీ హయాంలో తనని ఇబ్బంది పెట్టాడంటూ అప్పటి వైసీపీ ఎంపీ ఇప్పటి కూటమి ఎంపీ నరసరావుపేట పార్లమెంటు మెంబరు లావు కృష్ణదేవరాయల మీద రజనీ పితూరీలు చెబుతుంది. కానీ అసలు మ్యాటర్ జగన్ రెడ్డిదే రోడ్డును పెడుతుందని మర్చిపోయింది. పాపం తప్పక సాక్షి లైవ్ ఇచ్చి మరీ అప్పటి జగన్ రెడ్డి హయాంలో జరిగిన అక్రమాల గుట్టు లెక్కలు చెప్పింది. సరే, రజనీ అమాయకత్వం జగన్ రెడ్డి బేలతనం తెలియదు కానీ వైసీపీ హయాంలో అస్మదీయులకు బాగానే ముట్టాయనేది సిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే చెబుతున్న కథ. మరి ఆ హరికథో బుర్రకథో విందాం రండి. ఇదిగో అమ్మాయి రజనీ, ఏంది సంగతి? ఒక ఉదాహరణ చెప్తాను. కృష్ణదేవరాయలు గారు మా ప్రభుత్వంలో విశాఖపట్నంలో కొన్ని ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ డీటెయిల్స్ ఉన్నాయి. డీటెయిల్స్ కావాలంటే మీకు కూడా ఇస్తాను. కొన్ని ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ ని అప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో వాళ్ళ చుట్టూ తిరుగుతా వాళ్ళ అప్పట్లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నంలో కొన్ని ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ కారు చౌక రేటుకి మా ముఖ్యమంత్రి గారు చుట్టూ తిరిగి కారు చౌకి కొన్ని ఎకరాల ల్యాండ్ కొట్టేశారు. ఈరోజు కోట్ల విలువ ఉంటుంది ఆ ల్యాండ్. అలాగే ఒక చెరువుకు సంబంధించిన ల్యాండ్ మీద కూడా కన్నేసి అది కూడా తీసుకోవాలని తిరుగుతా ఉన్నాడు. అది ఒక స్టేజ్ లో ఉంది. బహుశా మరి చేశారేంటో నాకు తెలియదు, దాని మీద క్లారిటీ లేదు. ఇప్పుడు కూడా అది మా ప్రభుత్వంలో, మా జగనన్న ప్రభుత్వంలో అలా ఆ ల్యాండ్ ని కొట్టేశారు. కోట్ల విలువైన ల్యాండ్ కారు చౌక్ కొట్టేశారు. ఇప్పుడు కూడా ఓ ల్యాండ్ ఎంచుకొని మళ్ళా ఇప్పుడు కూడా కారు చౌక్కి కొన్ని కోట్ల విలువైనటువంటి కొన్ని ఎకరాల ల్యాండ్ ని కొట్టేయడానికి మళ్ళా కూడా ఈ ప్రభుత్వం చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఇదిగో అమ్మాయి రజనీ, నువ్వు మందమతికి ఎక్కువ తెక్క సంక్రమకు తక్కువ అన్నట్లుగా కనపడుతూ ఉన్నావు. అప్పట్లో జగన్ రెడ్డి హయాంలో డాడీ సీపుగా కొట్టేశాడంటావు ఏంది రజనీ? అంటే జగన్ అప్పట్లో ఎమ్మెల్యేలకి ఎంపీలకి కారు చౌకగా భూములు కట్టబెట్టాడని నువ్వు చెబుతా ఉన్నావా? సి మీ బాస్కి బుర్ర లేదనుకున్నాను. నీకు కూడా ఆవగించేంత మెదడు కూడా బుర్రలో పెట్టలేదా దేవుడు? ఎక్కడైనా అధికార పక్షం వారిని అవి కాజేశారు ఇవి కాజేశారు అంటూ విమర్శించడం చూసాం కానీ నువ్వేంది వెర్రి వెంగళప్పలాగా ఇట్లా మా హయాంలో జగన్ రెడ్డిని పట్టుకుని ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు అన్ని కొట్టేశారు, 1000 కోట్లు జనాలకి పంగనామాలు ఎట్టేశారు అంటున్నావు. ఇది గాని జగన్ రెడ్డి ఉన్నాడంటే ఈయనే ఉంటాడులే. సాక్షిలో కూడా వస్తా ఉంది అంటే మరి జగన్ రెడ్డి ఆమోద ముద్ర లేకుండా రాదు కదా. ఆ అబ్బాయి శ్రీకృష్ణదేవరాయలకి ఏదో నష్టం చేకూరుద్దాం అన్న ప్రయత్నం అయితే బాగానే ఉంది కానీ ఇదిగో దానికంటే మీ పార్టీకి మీ జగన్ రెడ్డికి జరుగుతున్న డ్యామేజీ ఎక్కువగా అనిపిస్తా ఉంది. ముందు అది చూసుకో రజనీ.